హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అలేఖ్య, సంతోష్ గారు ఒకసారి ఆయన నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది. ఆదిత్య నెంబరా అని ఆశ్చర్యపోతాడు సంతోష్. అదేంటండి అలా చూస్తున్నారు, నేను అడిగేది మా ఆయన నెంబరే అంటుంది. సంతోష్ రాణి చిరునవ్వుని పెదాలపై చూపిస్తూ, ఆహా, ఆదిత్య నెంబరే కదా, ఇస్తాను అంటూ, ఇంతకీ ఆదిత్యతో ఏం మాట్లాడతావా లేఖ్యా అని కూపి లాగడానికి ప్రయత్నిస్తాడు. ఏం లేదండి, ఆయన నా పేరు వినడానికి కూడా ఇష్టపడకపోవడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అని చిన్న ఆశ అని ముభావంగా చెబుతుంది. సంతోష్కి నెంబర్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేకపోయినా ఆదిత్య నెంబర్ ఇవ్వక తప్పలేదు. నెంబర్ తీసుకున్న అలేఖ్య ఒకసారి మనసులోనే దేవుణ్ణి స్మరించుకుని ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆదిత్య కొత్త నెంబర్లా ఉందని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అంటాడు తన గంభీరమైన గొంతుతో. ఆదిత్య మాట వినగానే అలేఖ్య నోట మాట రావట్లేదు. ఫోన్ చెయ్యడం ధైర్యంగా చేసినప్పటికీ మనసులో మాటలు మాత్రం పెదాలు దాటి బయటకు రావట్లేదు. కాళ్ళు చేతులు అప్రయత్నంగానే వణుకుతున్నాయి. అటు నుంచి ఆదిత్య మళ్ళీ, హలో, ఎవరు, ఫోన్ చేసి మాట్లాడరే అని అంటాడు. అలేఖ్య ఇక మాట్లాడక తప్పదనుకుని గొంతుని సవరించుకుని నెమ్మదిగా తన మధురమైన గొంతుతో, ఏమండి అని ప్రేమగా అంటుంది. అటువైపున్న ఆదిత్య షాక్లో, ఏవండినా, ఎవరు మాట్లాడేది అంటాడు అనుమానంగా. నేను అలేఖ్యను, మీ భార్యను మాట్లాడుతున్నాను అంటుంది. ఆదిత్య వెంటనే కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. అలేఖ్య మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఈసారి ఆదిత్య ఫోన్ ఎత్తడానికి కూడా ఇష్టపడడు. అలేఖ్య చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉంది. ఆదిత్య విసిగిపోయి అలేఖ్య నెంబర్ని బ్లాక్ చేసేస్తాడు. ఇక ఆదిత్య ఫోన్ రింగ్ అవ్వకపోవడంతో అలేఖ్య నిరుత్సాహంతో మంచం మీద పడుకుంటుంది. అలేఖ్య మనసులో 100 సంశయాలు. ఆదిత్య అసలు మారతాడా లేదా, అసలు నా మాటలు వినడానికి ఇష్టపడట్లేదు, ఇక నన్ను భార్యగా అంగీకరించడం జరిగే పనేనా, నేను ఏ విధంగా ఆదిత్యను మార్చుకోవాలి, ఒకవేళ సంతోష్ చెప్పినట్లు ఈ ఇంట్లోంచి తప్పుకుంటే ఆదిత్య మారతారా, నాలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అనుకుని బాధపడిపోతుంది అలేఖ్య. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అలేఖ్య ఆదిత్యతో ఏం మాట్లాడిందోనన్న కంగారుతో సంతోష్ ఆదిత్యకు ఫోన్ చేసి, ఆదిత్య, నీకు అలేఖ్య గాని ఫోన్ చేసిందా అని అడుగుతాడు. చేసింది, అయినా దానికి నా నెంబర్ ఎవరిచ్చారా కోపంగా అడుగుతాడు ఆదిత్య. నేనే ఇచ్చానులే, అయినా నీతో ఏం మాట్లాడింది అలేఖ్య అంటాడు సంతోష్. దానికి అసలు నాతో మాట్లాడే అర్హత లేనప్పుడు మాట్లాడే అవకాశం ఎలా ఇస్తాననుకున్నావు, దాని మాట వినిపించిన వెంటనే ఫోన్ కట్ చేసేశాను అంటాడు ఆదిత్య. అవునా, ఒకసారి ఏం చెబుతుందో వినాల్సింది, నీతో ఏదో మాట్లాడాలని చెప్పి నా దగ్గర నెంబర్ తీసుకుంది అంటాడు సంతోష్. అది నీతో ఏం చెప్పిందో నాకు అనవసరం రా, నువ్వు మాత్రం దానితో ఒక మాట చెప్పు, ఇంకెప్పుడు ఆదిత్యకు ఫోన్ చేసే ప్రయత్నం చెయ్యొద్దని, దాని మాట వింటేనే నాకు ఒంటిపై తేళ్లు పాకుతున్నట్లు ఉందని చెప్పు అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. ఆదిత్య ఫోన్లో మాట్లాడిన మాటలు అలేఖ్యకు వినిపించి అలేఖ్యకు ఆదిత్య పట్ల కాస్తైనా విరక్తి పుట్టిద్దామని సంతోష్ ఫోన్ తీసుకుని అలేఖ్య దగ్గరకు వెళ్తాడు. అలేఖ్యకు ఎలాగైనా రికార్డైన ఆదిత్య మాటలు తొందరగా వినిపించేయాలన్న కుతూహలంతో మళ్ళీ అలేఖ్య డోర్ కొడతాడు. అప్పటికే ఆదిత్య తీరుకు అలేఖ్య మనసులో చాలా కుమిలిపోతూ ఉంది. ఇంతలో డోర్ శబ్దం వినిపించి నెమ్మదిగా
చీరను తలను సరిచేసుకుంటూ మనసులో బాధను కళ్ళలో కనిపించకుండా డోర్ తీస్తుంది. మళ్ళీ వచ్చిన సంతోష్ని చూసి, ఏంటి సంతోష్ గారు మళ్ళీ వచ్చారు అని ముభావంగా అడుగుతుంది. నీకు ఒకటి వినిపించాలని వచ్చాను. లోపలికి రమ్మంటావా లేక ఇక్కడే వినిపించమంటావా అంటాడు తెలివిగా సాగదీస్తూ. సంతోష్ లోపలికి వస్తానని చెప్పకనే చెప్పేశాక ఇక అలేఖ్య కాదని అనలేక ముభావంగానే తల ఊపుతుంది. కూర్చోమని చెప్పక్కర్లేకుండానే సంతోష్ కాలు మీద కాలు వేసుకుని చైర్లో కూర్చుంటాడు. అలేఖ్య మాత్రం చిన్నప్పటి నుండి పల్లెటూరి వాతావరణంలో కాస్త బిడియంగా పెరిగిన మనస్తత్వం కావడంతో సంతోష్ ఇలా మాటి మాటికి రూమ్లోకి రావడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అలాగని రావద్దని ముఖం మీద చెప్పలేదు. అలా మౌనంగా చూస్తూ, ఇప్పుడు ఎందుకు వచ్చారో దయచేసి తొందరగా చెప్పండి. నాకు బాగా తలనొప్పిగా ఉంది. మీరు చెప్పి వెళితే కాసేపు ప్రశాంతంగా పడుకుంటాను అని చాలా నిస్సత్తువగా బ్రతిమాలినట్లు అడుగుతుంది సంతోష్ని. నీ తలనొప్పి ఇందుకే కదా అంటూ ఫోన్లో రికార్డైన ఆదిత్య మాటలు వినిపిస్తాడు సంతోష్. అప్పటి వరకు ఆదిత్య మాటలు తనకు చాలా బాధను కలిగించినప్పటికీ మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఆ బాధను కనిపించనివ్వకుండా దాచిన అలేఖ్య ఆదిత్య మాటలు స్వయంగా ఫోన్లో వినేసరికి అమాంతం అప్రయత్నంగా కళ్ళలోంచి నీళ్ళొచ్చేస్తాయి. సంతోష్ దగ్గర ఆదిత్య తనను అలా అవమానించేసరికి తట్టుకోలేకపోతుంది. ఆ బాధలో ఆదిత్యపై భరించరాని కోపం కూడా వచ్చి, నా మాట వింటే ఆయనకు అంత అసహ్యం కలుగుతుందా అండి? సరే, ఆయన చెప్పినట్లే ఇంకెప్పుడు ఈ జన్మలో ఆయనకు ఫోన్ చేయనని చెప్పండి. నేను అంత ఆత్మాభిమానం లేని మనిషినైతే కాదు. ఇక ఆయన కంట పడాలన్న ఆశ కూడా నాలో చచ్చిపోయింది. ఇప్పటి వరకు ఆయన ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నానంటే అది కేవలం ఆయన మీద ఉన్న చెప్పలేనంత ప్రేమతోనే అంటూ చీర కొంగుని అమాంతం ముఖానికి అడ్డుగా పెట్టుకుని కారుతున్న కన్నీటిని ఆపుతూ, వెళ్ళండి, ఆయన అనుకున్నదే జరుగుతుందని చెప్పండి అంటుంది. అయ్యో, నువ్వు ఏడవకు అలేఖ్య. అంతలా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వింతలా ఏడుస్తావని తెలిస్తే అస్సలు ఈ మాటలు వినిపించేవాడిని కాదు అని నంగనాచి కబుర్లు చెబుతాడు. వెంటనే అలేఖ్య చీరతో కన్నీటిని తుడుచుకుని, పర్లేదులేండి, మీరు ఈ మాటలు వినిపించకపోతే ఆయనకు నా మీద ఏ అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా మళ్ళీ ఫోన్ చేయడానికే ప్రయత్నించేదాన్ని. కానీ మీరు చేసిన ఈ సహాయం వల్ల నేను ఇంకెప్పుడు ఆదిత్యకు ఫోన్ చేసేంత సాహసం చేయను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అలేఖ్య మాటలు విన్నాక సంతోష్ మనసు కుదుటపడుతుంది. ఇక వచ్చిన పని అయిపోయిందనుకుని, సరే అలేఖ్య, ఇక నేను వెళ్ళి ఆదిత్యకు ఆంటీకి నీకు లక్ష్మీ నివాసంలో ఉండడం ఇష్టం లేదని చెప్పేస్తాను అంటూ పైకి లెగుస్తాడు. అలేఖ్య ఏం మాట్లాడకుండా పిచ్చిదానిలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. సంతోష్ గుమ్మం దగ్గరకు వెళ్ళేసరికి ఒక్కసారి ఏదో గుర్తొచ్చినట్లు, ఆగండి సంతోష్ గారు, నాకు లక్ష్మీ నివాసంలో ఆదిత్యతో ఉండడానికి ఇష్టమే అని ఆదిత్యకు చెప్పండి అంటుంది. ఆ క్షణం అలేఖ్య కళ్ళలో చాలా ధీమా కనిపిస్తుంది సంతోష్కి. వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి, అంటే మీరు ఆదిత్య పెట్టిన షరతులకు ఒప్పుకున్నట్లేనా అని అడుగుతాడు. అని నెమ్మదిగా తల ఊపుతుంది. అలేఖ్య మనసులో ఉద్దేశమేంటో సంతోష్కి అర్థం కాకపోయినప్పటికీ ఆ క్షణం సంతోష్కి ఆనందం రెట్టింపైపోయింది. ఆ సంతోషంలోనే, సరే అలేఖ్య, నేను ఇప్పుడే ఆదిత్యకు ఈ విషయం ఫోన్ చేసి చెబుతాను అన్నట్లు, ఇప్పుడు మన మధ్యన జరిగిన ఈ సంభాషణలేమీ మన ముగ్గురు మధ్య తప్ప మూడో వాళ్లకు తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఆ అంకుల్ మీ మీద ఉన్న ఇష్టంతో ఆదిత్యను నానా మాటలు అని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అర్థమైందా? ఎవరికి చెప్పవు కదా అని భయపడుతున్నట్లు నటిస్తాడు. అలేఖ్య చిన్నగా విరక్తిగా నవ్వి, సరే అండి, ఎవరికి చెప్పను అని మాటిస్తుంది.
అలా ఆదిత్య పెట్టిన షరతులకు ఒప్పుకున్న కారణంగా లక్ష్మీ నివాసంలో ఆదిత్య అలేఖ్యలు తమ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆదిత్యకు ఇచ్చిన మాట ప్రకారం ఆదిత్య లెగిసేసరికే అలేఖ్య ఆదిత్య కంట పడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఆఫీస్కి వెళ్ళే వరకు బయటకు రావడం మానేసింది. ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిన వెంటనే శకుంతల వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళి సరదాగా ఆర్తి, శకుంతల, నిర్మలలతో ఆనందంగా కాలక్షేపం చేస్తుంది. అలా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు శకుంతల వాళ్ళతో మాట్లాడుతుండగా ఆర్తి సడన్గా, అలేఖ్య, ఆ అన్నయ్య నీతో బాగానే ఉంటున్నాడా? నీ గురించి ఆయనైతే చాలా బెంగ పెట్టుకుంటున్నారు. అన్నయ్య నిన్ను ఎలా చూసుకుంటున్నాడో అని ఆయనకు అసలు కుదురులేదు. వాడు నిన్నేమనట్లేదు కదా అని నెమ్మదిగా ఆర్తి భుజంపై చేయి వేస్తుంది. అక్కడే ఉన్న శకుంతల వెంటనే అలేఖ్య ముఖం చూస్తూ, పిచ్చిదానా, దాని ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాడెంత బాగా చూసుకుంటున్నాడో. ఆ కళ్ళలో ఎక్కడైనా కొత్తగా పెళ్ళయిందన్న సంతోషం కొంచెమైనా కనిపిస్తుందా నీకు? అంటూ కళ్ళలో ఉప్పొంగిన నీటితో అంటుంది. అయ్యో, అదేం లేదత్తయ్య, మీరు కంగారు పడకండి. ఆయన తొందరలోనే మారతారని నాకు పూర్తిగా నమ్మకముందత్తయ్య. ఒకప్పుడు నన్ను చూస్తేనే మండిపడి నానా మాటలని అవమానించేవారు కదా, కానీ ఇప్పుడు నన్నేమీ అనడం లేదు. అంటే కాస్త మార్పు వచ్చిందనే కదా. ఒక్కసారి మనకు నచ్చినట్లు మారిపోవడానికి ఆయన ఏమైనా యంత్రమా? ఆయన కూడా కొంచెం సమయం కావాలి కదా అని అబద్ధమాడి తన మనసులో హృదయం మోయలేనంత దుఃఖమున్నా అది వాళ్లకు తెలియకుండా వాళ్లను సంతోషపెట్టడానికే చూస్తుంది అలేఖ్య. ఆ మాటలు విన్న ఆర్తి కూడా, ఏమో అలేఖ్య, నువ్వు అన్నయ్య ఒకరి చేయ ఒకరు పట్టుకుని ఎప్పుడు సంతోషంగా ఇంటికి వస్తారో గాని ఆ రోజు కోసం మేమందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మీరు మాత్రం మా ఆశలన్నీ మీ పాదాల కిందే తొక్కేస్తూ విడివిడిగా వస్తున్నారు, వెళుతున్నారు. అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ అన్నయ్యలో మార్పు ఎప్పుడొస్తుందో ఏంటో అని అలేఖ్య వైపు దీనంగా చూస్తూ అంటుంది ఆర్తి. అదిగో, నువ్వు ఉండు ఆర్తి. మీ అన్నయ్య మారతారని నాకు పూర్తిగా నమ్మకం ఉందంటున్నానుగా. మాకు పెళ్ళయి ఏదో సంవత్సరాలు దాటిపోతున్నట్లు అంత భయపడిపోతారెందుకు? సాక్షిని అంతలా ప్రేమించిన వ్యక్తి అంత తొందరగా ఎలా మర్చిపోతారు చెప్పు? మీ అన్నయ్య తప్పనిసరిగా మారతారు. నేను నమ్మిన ఆ పరమేశ్వరుడు నాకు అన్యాయం చెయ్యడని బలంగా నమ్ముతున్నాను అని ఆర్తిని ఓదార్చడానికే ప్రయత్నిస్తుంది. ఇంతలో శకుంతల, ఏమోనమ్మా, మాకు ఆదిత్య మారతాడన్న నమ్మకం అంతకంతకు సన్నగిల్లిపోతుంది. నిన్ను ఆదిత్యను పక్క పక్కన చూడాలన్న మా కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. నీ పేరు ఎత్తిన వెంటనే ఆదిత్య చలనం లేనివాడిలా నిశ్శబ్దంగా ఉండిపోతున్నాడు. నువ్వేమో వాడు తొందరలోనే మారతాడంటున్నావు. నిన్ను తలుచుకుని అంకుల్, అరుణ్లైతే మనసులోనే కుమిలిపోతున్నారు అని అలేఖ్య తల నిమురుతుంది శకుంతల. అత్తయ్య, మీరు కూడా ఎందుకు ఇలా డీలా పడిపోతున్నారు? ఆదిత్య ఇలా ఉంటారని అందరికీ తెలిసే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాం. నాన్న కూడా నాకు చాలాసార్లు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు కష్టాన్ని ఓర్చుకోగలవో అప్పుడే నీ జీవితంలో సుఖం వస్తుందని పదే పదే ఇక్కడికి చెప్పి పంపించారు. అందుకే నేను ధైర్యంగా ఉండి ఆ అమ్మా నాన్నలకు కూడా మేము అన్యోన్యంగానే ఉన్నామని చెబుతున్నాము. ఆ అన్నయ్యను కూడా ఈ విషయం వాళ్లతో చెప్పొద్దనే మాట తీసుకున్నాను. నాకు వాళ్ళు బాధపడితే ఒకటి, మీరు బాధపడితే ఒకటి కాదు. నేను మీరెవ్వరు బాధపడినా చూడలేను. దయచేసి నా గురించి మీరెవరు బాధపడద్దు అని దండం పెడుతూ జాలిగా అడుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన నిర్మల కూడా బాధగా ఇలా అంటుంది. నిజంగా ఆదిత్యబాబు ఏనాడో పుణ్యం చేసుకున్నాడమ్మా. నీలాంటి బంగారు తల్లి భార్యగా దొరికేసింది. కానీ నీ విలువ తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అని ఆదిత్య పైన తన అసహనాన్ని కూడా వ్యక్తపరుస్తుంది. వెంటనే శకుంతల, అవును నిర్మల, అలేఖ్య స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి ఆదిత్యను వదిలి వెళ్ళిపోయేవారు. అలేఖ్య నిజంగా మాకు దేవుడిచ్చిన వరం. అలేఖ్య ఇలా ఉందంటే అదంతా పరశురాం, రోహిణీల పెంపకమే అని గర్వంగా మెచ్చుకుంటుంది.
అలేఖ్య చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. ఇంతలో ఆఫీస్ నుంచి సంతోష్ సడన్గా వస్తాడు. హే ఆర్తి, నీకు సర్ప్రైజ్ అని సంబరంగా అంటూ లోపల అడుగు పెడతాడు. అందరూ ఒక్కసారే వెనక్కి తిరుగుతారు. ఏంట్రా, ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసావు అంటుంది ఆర్తి. నీకు సర్ప్రైజ్ అన్నాను కదా. అబ్బో, ఏంటో అది. సినిమాకి వెళ్దామా ఆర్తి అంటూ ఆర్తి పక్కన కూర్చుంటాడు. ఏం సినిమాకి సంబరంగా అడుగుతుంది. ఏదో ఒక సినిమా, వస్తావా రావా చెప్పు. ముందు ఎవరెవరో చెప్పు, సగం సగం చెప్తావేంటి పూర్తిగా చెప్పకుండా. మొత్తం అందరూ, అంకుల్ తప్ప. అందరూ అంటే అన్నయ్య కూడా వస్తానన్నాడా? ఆ మాటకు అలేఖ్య ముఖం వెలిగిపోతుంది. ఏమో, అడిగి చూద్దాం. వస్తే వస్తాడు, లేకపోతే మనం వెళ్దాం అని సంతోష్ అనేసరికి మళ్ళీ డీలా పడిపోతుంది అలేఖ్య. ఏడిసావులే, వాణ్ణి కూడా ఒప్పించి టికెట్స్ తీసుకొచ్చావేమో అనుకున్నాను అంటుంది ఆర్తి. అబ్బా, వాణ్ణి అంత తేలిగ్గా ఒప్పించగలమా? అయినా నాదే తప్పులే. పెళ్ళై 15 రోజులవుతున్నా మీ ఇద్దరూ ఒక్క సినిమాకు కూడా వెళ్ళలేదని జాలిపడ్డాను చూడు, నాదే తప్పు అని తీసుకొచ్చిన టికెట్స్ పక్కనే పడేస్తాడు సంతోష్. అది చూసిన శకుంతల, వాడితో పెట్టుకుంటే ఇక జన్మలో సినిమాకి వెళ్ళినట్లే. మాడు ముఖం వెదవా. వాడి గొడవ వదిలేసి మనందరం వెళ్దాం ఆర్తి, సరదాగా వెళ్ళొద్దాం. 15 రోజుల నుంచి ఎవరికీ మనస్సులో శాంతి లేదు. అలేఖ్య కూడా కాస్త రిలీఫ్గా ఉన్నట్లుంటుంది. ఏమంటావు అలేఖ్య, వెళ్దామా అని అలేఖ్య వైపు చూస్తుంది శకుంతల. సరే అత్తయ్య, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని తలాడిస్తుంది. అయితే ఈవినింగ్ అందరూ రెడీ అయి ఉండండి. అమ్మ, నువ్వు కూడా. సరదాగా వెళ్ళి సినిమా చూసేసి డిన్నర్ కూడా బయటే తినేసి వచ్చేద్దాం అంటాడు సంతోష్. అప్పటి వరకు ఉన్న బాధను కాస్త పక్కకు గెంటేసి సినిమాకు వెళ్తున్నామన్న సంతోషంతో ఆ బాధను మర్చిపోయారు అందరూ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.